ఏంట్రా ఇది? చూడు, చెయ్యి ఎలా తెగిపోయిందో. ఇంకేదైనా ప్రమాదం జరుగుంటే? నా చెయ్యి అడ్డం పెట్టకపోతే వాళ్ళు నేను పొడిచేవాళ్ళనయ్యా. నన్ను పొడుస్తారని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? చేతి కాకుండా ఇంకెక్కడైనా గాయం అయ్యంటే? ఏంటన్నయ్యా, నా ప్రాణం కోసం నీ ప్రాణాలు అడ్డుపెట్టిన రోజులు మర్చిపోయావా? నాకేమైనా పర్లేదు, నీకు మాత్రమేం కాకూడదు, కానివ్వను. ఇలా మొండిగా కత్తి పట్టేసుకోవడమేనా? చూడండి ఎంత రక్తం పోయిందో. తగ్గిపోతుందిలే. నాకు దెబ్బ తగిలిందని నీకు బాధగా ఉంది, కానీ మా అన్నయ్యని కాపాడినందుకు నాకు ఆనందంగా ఉంది. అమ్మవారి పసుపు చేతికి రాసుకుంటే తగ్గిపోతుందిలే. ఏంటి చేతికి ఏమైంది? ఏం లేదు మావయ్య, మన శౌర్యాన్ని వెధవలు ఏడిపిస్తుంటే 4 తన్ని పంపించాం. అయ్యో, హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏముందిలే మావయ్య, గుళ్ళోనే ఉన్నాం కదా, పసుపు రాసుకుంటే మానిపోతుంది. అయినా మీరు ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళారు? ఫోన్ వస్తే మాట్లాడొస్తున్నాను. సరే పదండి. రాఘవా పద. సరే పదండి, వెళ్దాం. ఏమండి హరిప్రసాద్ గారు, ఎప్పుడో కుర్రతనంలో ఆడారు, మీరు కూడా ఒక చేయేస్తారా? ఆ రోజులు మళ్ళీ రావులే సుబ్బయ్య, ఇప్పుడు వద్దులే. ఏంటి ఓడిపోతారని భయమా? ఓటమా నాకా? సరే చూద్దాం. రే మాధవ, చేతికి దెబ్బ తగిలింది కదా, ఈ ఆటలవి ఏమి వద్దు. అలాగే అన్నయ్య. లాగు లాగు లాగండి. లాగు లాగండి. హరిప్రసాద్ గారు, మీ పట్టు తగ్గినా మీ అల్లుడు గారి పట్టు తగ్గలేదు. మంచి అల్లుడినే సంపాదించారండి. అందరూ వినండి, మీ భార్యనెత్తుకొని మీలో మొదటగా ఎవరైతే గీత దాటుతారో వారే విజేత. అయితే రెడీ, 1 2 3.
రాఘవ్ గారు పదండి పదండి, మనమే గెలవాలి. మ్మ్. పదండి పదండి. మీరు స్లోగానే వెళ్ళండి. మెల్లగా వెళ్ళమంటున్నాను కదా. అరే అన్నయ్య వాళ్ళు ముందెళ్ళిపోతున్నారు. పర్వాలేదు, వాళ్ళే వెళ్ళివ్వండి. మీరు మెల్లగానే వెళ్ళండి. ఏ మనమే గెలిచాం. హే, మేమే గెలిచాం. ఎందుకు భూమి నన్ను మెల్లగా వెళ్ళమన్నావు? బావగారు వాళ్ళని గెలిపిద్దామని. మా అన్నయ్యనా? అవును, వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ డల్ గా ఉన్నారు. ఇప్పుడు చూడు, ఆటలో గెలిచామన్న ఆనందం వాళ్ళ మొహాల్లో కనిపిస్తుంది. ప్రతిసారి నువ్వే గెలిస్తే ఎలా చెప్పు? అయినా వాళ్ళ ఆనందం కోసం అప్పుడప్పుడు మనం ఓడిపోయినా తప్పులేదు. వాళ్ళ ఆనందంలో మన గెలుపు కనిపిస్తుంది. ఈ ఆలోచన నిజానికి నాకు రావాలి భూమి. నాన్న గురించి నాకంటే నువ్వే ఎక్కువగా ఆలోచించావు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మా అన్నయ్యని తమ్ముడుగా నేను ఓడిపోయి గెలిపించలేదు, నువ్వు గెలిపించావు. మీ అన్నదమ్ముల్లో ఎవరు గెలిస్తే ఏంటి? రాముడు గెలిస్తే లక్ష్మణుడికి చిన్నతనమా? లక్ష్మణుడు గెలిస్తే రాముడికి అవమానమా? ఎవరు గెలిచినా ఆ గెలుపు ఇద్దరిది అవుతుంది. నువ్వు దొరకటం నా అదృష్టం. కొంతమంది జీవితాల్లోకి వచ్చే ఆడవాళ్ళు ఆ కుటుంబాన్ని, ఆ అన్నదమ్ముల్ని విడదీయడానికే వస్తుంటారు. కానీ ఒకవేళ మేము విడిపోయే పరిస్థితి వచ్చినా కలపడానికి నువ్వున్నావన్న ధైర్యం నాకు ఈరోజు వచ్చింది. అయ్యో, అవే మాటలండి. మీ ఇద్దరు కల్లో కూడా విడిపోకూడదు. అసలు విడిపోవాలన్న ఆలోచన కూడా మీ మనసుల్లోకి రాకూడదు. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండాలి. ఉహుం. మ్మ్. నేను తర్వాత చేస్తాను. చెప్పలేక బావా, మనం మన ఇంటికెళ్ళాక ఎవరైనా సిద్ధాంతిని కలుద్దాం. దేనికి? మన ఇద్దరి జంటను చూసి కొంతమంది కుళ్ళుకుంటున్నారేమో. అసలే కొన్ని కళ్ళు మంచివి కాదంటారు. ఏది ఇష్టైనా తగిలిందేమోనని నా అనుమానం. అందుకే మన కార్యం కూడా ఆగిపోయింది. ఇక్కడ ప్రశాంతత కూడా లేదు. ఏంటి బావా, ఏం మాట్లాడావు? ఏం మాట్లాడను? మనం ఉన్న ప్లేస్ ఏంటి, నువ్వు మాట్లాడే టాపిక్ ఏంటి, ఎవరైనా వింటే ఏమనుకుంటారని కూడా ఆలోచించవా? అయినా వినేవాళ్లకుండాలి. మొగుడు పెళ్ళాలన్నాక పర్సనల్గా మాట్లాడుకోరా ఏంటి? సైలెంట్గా ఉండు, హరిప్రసాద్ వాళ్ళు వస్తున్నారు. రాఘవ, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి మావయ్య. జయ, మాధవ్ని భూమిని కూడా తీసుకురా. ఏంటి నాన్నా? నేను చెప్తానమ్మా.